హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. ఎన్నికల్లో హంతకులకు ఓటు వేయొద్దని మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత ప్రజలను కోరారు. చిన్నాన్నను చంపితే హంతకుడెవరో సీఎం జగన్ తేల్చలేదు, పైగా నాపైనే నిందలు వేస్తున్నారు. మీ చెల్లి కోర్టులు పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీరేం చేశారు? వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వివేకాను హత్య చేయించారని హంతకుడే చెబుతున్నాడు, కానీ మీరు వారిని రక్షిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు? 5 ఏళ్ల క్రితం చిన్నాన్నను చంపించారు, అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు. ఈ 5 ఏళ్ళు మర్చిపోయారు. ఈ 5 ఏళ్ళు పవర్లోకి వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్నను గుర్తు చేసుకున్నారా? ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా? లేదు. ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి, ఈరోజు గుర్తొచ్చాడు మనిషి. ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా? ఎవరు స్వార్థపరులు? ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు? ఆలోచించండి. ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్లో ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు.